హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ స్టోరీ అనేది ఏ మూవీలోనూ లేదు, అలాగే మీరు ఎక్కడ సెర్చ్ చేసినా లేదు. ఓన్లీ ఇట్స్ మై అంటే ఇది ఓన్లీ నాకు అలా అనిపించింది, నేను చెప్తున్నాను. అయితే ఒక అతనికి అంటే చాలా స్మోకింగ్ కి అడిక్టెడ్ పర్సన్ అన్నమాట. అదే స్మోకింగ్ ఎలా క్విట్ చేయాలి అనే దాని మీద అతను ఆలోచిస్తూ అలా గడిపేస్తున్నాడు. అయితే అతనికి ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎలా అంటే స్టడీ అయిపోయింది, ఆఫ్టర్ స్టడీస్ తర్వాత వర్క్ చేయాలి, మనీ సంపాదించాలి అనేది చాలా మందికి ఉంటుంది. అతనికి ఇవన్నీ టెన్షన్స్ వల్ల స్మోకింగ్ అలవాటు అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఆ స్మోకింగ్ అలవాటు కూడా అతను చేసుకున్నది కాదు, ఫ్రెండ్స్ నేర్పించింది. అంటే ఫ్రెండ్స్ అలవాటు చేశారు. అలాగే అతనికి ఎక్కువగా స్మోకింగ్ అలవాటు ఎలా అయిందంటే అతనుకున్న టెన్షన్స్, అతనుకున్న ప్రాబ్లమ్స్ వల్ల స్మోకింగ్ అలవాటు అయింది. సో నేను ఎలాగైనా సరే ఈ స్మోకింగ్ ని క్విట్ చేయాలి, అలాగే స్మోకింగ్ ని క్విట్ చేసే విధానంలోనే నేను డబ్బులు సంపాదించాలి, అది ఎలా, హౌ టు అని చెప్పి అతను ఆలోచిస్తూ వన్ డే అంటే నేను ఒక్కనే స్మోకింగ్ ని క్విట్ చేస్తే కాదా, నేను క్విట్ చేసే విధానం చాలా మందికి నచ్చాలి, అలాగే వారు కూడా మారుతారు, మనం ఏం చేస్తే అది సాధ్యం అవుతుంది అని చెప్పి యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేశాడు. అది ఏంటంటే హౌ టు స్మోకింగ్ క్విట్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. అదేనా అతని యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అలానే ఉంటుంది. బట్ ఇది రియల్ కాదు, ఇట్స్ మై ఓన్ స్టోరీ. అయితే అలా గడిపేస్తూ అతను ఏం చేశాడంటే క్రేజీగా వారంలో 2 days మాత్రమే స్మోక్ చేశాడు. అది ఎలా అంటే సండే 2 PM కి స్మోక్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 3 days తర్వాత మళ్ళీ థర్స్డే మళ్ళీ 2 PM కి స్మోక్ చేశాడు. ఇలా అతను వీడియోస్ చేస్తూ నార్మల్ టైంలో అంటే మండే ఈ టైంలో అతను ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు, ఈ టైప్ లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఆ వీడియోస్ కూడా బాగా రీచ్ వచ్చి జనాలకు కూడా చాలా బాగా అనిపించింది. సో అతన్ని ఫాలో అయిపోయి వాళ్ళు కూడా ఓన్లీ సండే స్మోక్ చేసేవారు. ఆఫ్టర్ 3 days తర్వాత మళ్ళీ అదే టైంకి స్మోక్ చేసేవారు. సో ఇలా ఆ స్మోకింగ్ అలవాటు అనేది తగ్గుతూ వచ్చింది. కేవలం ఇతనికి వచ్చిన ఆలోచన ఇతను మాత్రమే మారకుండా నా పక్కన ఉన్న నా చుట్టూ ఉన్న జనాలు కూడా మారాలని చెప్పి ఇతను ఈ విధంగా స్మోకింగ్ అలవాటుని క్విట్ చేశాడు. నార్మల్ టైంలో అతను ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అని చెప్పి వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. స్మోకింగ్ చేసే వీడియోని కూడా అప్లోడ్ చేసేవాడు. ఆ స్మోకింగ్ కూడా ఇష్టంతో కాకుండా ఏదో తాగుతున్నాం అన్నట్టు ఈ టైప్ లో అతను స్మోక్ చేసేవాడు. జనాలకు కూడా చాలా నచ్చింది. ఆ విధంగా అతన్ని ఫాలో అయిపోయి ఇలా మారాడు. టోటల్లీ అతను సక్సెస్ అయ్యాడు. ఆఫ్టర్ స్మోకింగ్ కూడా బంద్ చేశాడు. సో గైస్, ఇది ఓన్లీ ఇట్స్ మై ఓన్ స్టోరీ, నాకు అనిపించింది. కామెంట్ చేయండి ఎలా ఉందో.